రైట్. అందరికీ నమస్కారం అండి. నేను ఎస్ఎస్సి పంచార్ లిక్విడ్ ఏజెన్సీ తీసుకున్నాను. ఇది బైకులకు, లారీకి, ఈ ఆటోలకు, జేసీబీకి, ట్రాక్టర్కు, బస్సుకు అన్ని ప్రొడక్ట్ మీద ఉన్న ఇవన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇది మాది జనగాం జిల్లా ఓబుల్కేశపురం గ్రామము. నేను గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రోడక్ట్ వాడిపిస్తున్నాను. నేను విలేజ్లో ఉండి కూడా సర్వీస్ చేసుకుంటూ నేను ఈ ప్రోడక్ట్ను చేస్తున్నాను. ఇది మీకు కావాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబరు ఇది 6302120159. ఇది నా కాంటాక్ట్ నెంబర్. ఇది మీరు ఈ లిక్విడ్ వాడి ఒకసారి చూడండి. ఈ లిక్విడ్ మీకు ప్రయాణంలో మీకు సురక్షితంగా ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మీకు ఏ విధంగా ఇబ్బందులు లేకుండా, ఒకసారి అనుకోకుండా పంక్చర్ అయితే మీరు ఎంత కష్టపడతారో అప్పుడు ఈ నా లిక్విడ్ గురించి మీకు తెలిసిపోతుంది. ఇది మీకు పంక్చర్ అయిన వెంటనే మీరు ఒకసారి గమనించారనుకో, దాన్ని ఏమో ఈ మూల ఏదో కొట్టిరనుకో, దాన్ని దాన్ని తీసేసి బండిని మూవ్ చేసిరనుకో, అది మళ్ళీ ఈ లిక్విడ్ వచ్చి ఆడ స్ట్రక్ అవుతుంది. ఇది పంక్చర్ కాదు. ఇది వాడండి. ఇది ప్రొడక్టు ఇది మంచిది. ఇది గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. అది ఓబుల్కేశపురం గ్రామం. అందరికీ నమస్కారం. లిక్విడ్ తీసుకొచ్చిన, ఇది బైకులకు, కార్లకు ఇవి వాడడానికి ఓ ప్రొడక్ట్ తీసుకొచ్చిన. ఇది నేను చూపిస్తున్నది పంక్చర్ లిక్విడ్. ఇది కార్లకు, బైకులకు, లారీలకు, జేసీబీకి ఇది ఉపయోగపడుతుంది. ఇది పంక్చర్ ఈ లిక్విడ్. ఇది ఇప్పుడు ఈ లిక్విడ్ ఉంది కదా, ఈ లిక్విడ్ ఎట్లా, ఏ బైక్ పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది, ఎన్ని రోజులు ఉంటుంది, దీని గురించి ఒకసారి మా ప్రేక్షకులు చెప్పారు. ఇది లిక్విడ్ వారంటీ ఒక 1 ఇయర్ ఉంటుంది. తర్వాత ఎక్సైజ్ చేసుకోవచ్చు. మళ్ళీ దానిలో 50 ml మళ్ళీ వాడవచ్చు. ఇది నీకు పంక్చర్ అనేది కాదు. ఒకవేళ పంక్చర్ అయిందని నీకు అనిపిస్తే దాన్ని బైక్ కానీ కార్ అని ఆపి దాని ముళ్ళ ఏదో ఉంటే దాన్ని తీసేసి ముందుకు పోతే ఈ లిక్విడ్ అనేది ఆ ఓళ్ళ స్టక్ అయ్యి పంక్చర్ కాదు. ఈ లిక్విడ్ ఒకసారి పోస్తే ఎన్ని రోజులు పనిచేస్తుంది? ఈ లిక్విడ్ 1 ఇయర్ పనిచేస్తుంది. తర్వాత అంటే దీనికి ఏమన్నా టైర్లకు, కొత్త టైర్లు, పాత టైర్లు అనేది ఏమన్నా ఉంటుందా? దేనికైనా పోయొచ్చా? ఓ 50% టైర్లు ఉన్నాయనుకో దానికి పోయొచ్చు. కొత్తగా ఉంటే ఇంకా లైఫ్ ఎక్కువ ఇస్తుంది. అది నీకు బండి ఇది హీటు కూడా కాదు. మనం జర్నీ ఎక్కువ చేసినాం అనుకో, లాంగ్లో తీసుకున్నాం అనుకో, ఈ టైర్ కూడా హీట్ కాదు. ఎలాంటి బైకులకు పోయాలి ఇది? ఇట్లా ఇది స్కూటీలకు కానీ ఇట్లా దేనికి పోయాలి? ఇది టీవీఎస్కి పోయొచ్చు, ఎక్సెల్ పోయొచ్చు, ఇది బైక్లకు పోయొచ్చు, కారుకు పోయొచ్చు, జేసీబీ పోయొచ్చు. ప్రతి ఒక్క వెహికల్కి వాడేది. ఇప్పుడు పోవడం వల్ల ఒక వాహనదారునికి ఎంత ఖర్చు వస్తుంది? ఒక టైరు దానికి ఒక నెంబర్ ఉంటుంది. దాన్ని బట్టి ఒక స్ప్లెండర్ ఉన్నది 350 ml పడుతుంది. దానికి 450 రూపాయలు అవుతాయి. దాని మీద మా తాడ ఒక లిస్ట్ ఉంటుంది. దానికి ఒక నెంబర్ ఉంటుంది. దాని ప్రకారంగా రేట్ ఉంటుంది. అంటే ఎక్కువ తీసుకుంటే ఏమన్నా తక్కువ ఎక్కువ ఏమన్నా ఉంటాయా? ఏముండదు. అది ఎక్కువ అంటే దానికి ఎక్కువ పోయడానికి కూడా వీలు ఉండదు. దాని మీద ఒక నెంబర్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగానే మనం లిక్విడ్ ఉంటుంది అంతే పోయవలసి వస్తుంది. కానీ దానికి ఎక్కువ అనేది పోయకూడదు. ఇప్పుడు దీనికి పబ్లిసిటీ తక్కువ ఉంది కదా, మీరు ఏ రకంగా పబ్లిసిటీ ఇవ్వాలనుకుంటున్నారు? ఇది మనము ప్రస్తుతం అయితే నేను ఇవి తీసుకొని ఒక విలేజ్లలో తిరుగుతున్నాను. తిరిగి అక్కడ చిరాసలో పెట్టి ఒక మైక్ పెట్టి ఈ ప్రస్తుతం అయితే నేను అట్లా చేస్తున్నాను. ఇప్పుడు చుట్టుపక్కల ఊర్లకు కూడా నేను పోయి ఈ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఎన్ని రోజులు అవుతుంది మీరు చేయబట్టి? చేయబట్టి నేను 3 years అవుతుంది. ఇప్పుడు ఈ జనాలకు వచ్చి అయితే 2 సంవత్సరాలు కొద్దిగా మూమెంట్ అయింది. ఒక 1 year కొద్దిగా మెల్లమెల్లగా అది అయిపోయి ఇప్పుడు 2 years నుంచి కొద్దిగా అది అవుతుంది. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మీరు ఎన్ని బైకులకు పోసి ఉంటారు? దాదాపు 3 సంవత్సరాల నుంచి ఒక 2000-3000 దాకా పోసి ఉంటాను. దానికి ఎక్కువనే కావచ్చు కానీ నేను ఐడియా అయితే అంత చెప్తున్నా. కార్లో కూడా పోసిన. రిజల్ట్ ఎట్లా ఉంటుంది? రిజల్ట్ అయితే బాగానే ఉంది. పబ్లిక్ వాయిస్ తీసుకున్నా కానీ వాళ్ళు కూడా చెప్తారు బాగుంటుంది, ఈ ప్రోడక్ట్ ఎక్కడ తెచ్చినావు, ఇది బాగుంటుంది,
అని కూడా వాళ్ళు అంటారు. ఇది మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి తమిళనాడు మధురైలో ఉన్నది. ఇక అక్కడి నుంచి వెళ్ళి మనము తీసుకొచ్చినాము, డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్ గురించి మీకు ఎట్లా ఎవరు చెప్పారు మీకు? మనకు గోనె శ్రీనివాస్ అని సోదరుడు మిత్రుడు చెప్పిండు, ఆయన తన నుంచి మనం తీసుకున్నాము. ఇప్పుడు ఒక 2 టైర్లకి ఎంత ఖర్చు వస్తుంది ఒక కస్టమర్? ఒక కస్టమర్కు 900 దాకా వస్తుంది. 900 దాకా వస్తుంది. ఒకసారి పోతే ఒక 3 ఏళ్ళు పనిచేస్తుంది. 3 నెలలు పని లేదా? ఇప్పుడు ఎక్కడెక్కడ మీరు డెమో పెట్టారు? ఇప్పుడు మనము ఓబులకేశాపురంలో డెమో ఇచ్చినాము, తర్వాత పెద్దరామచెల్ల కాడ కూడా చేసినాము, అది రాఘపురం చేసినాము, ఏదో సిద్ధంకి చేసినాము, బచ్చలపేట బస్ స్టాండ్ దగ్గర కూడా చేసినాము. ఇంకా వేరే మండలం ఏమన్నా పెట్టారా? వేరే జిల్లాలో కానీ మండలంలో కానీ? మండల అంటే పోయి చేసినాము, తిరిగినాము, అన్ని మండలాలు సర్వే చేసినాం, కానీ అక్కడక్కడ డెమో అంటే ఏం లేదు, మనము పోయి చేసి వచ్చేసినాం. ఇప్పుడు కావాలనుకుంటే మీ నంబర్ వాళ్ళకు ఎట్లా, మరి వాళ్ళు ఎట్లా మిమ్మల్ని వాళ్ళు అప్రోచ్ కావాలి? మా నెంబర్ అంటే నేను అక్కడ చేసిన తడ లేక విజిటింగ్ కార్డు ఇచ్చేస్తున్నా. నా నెంబర్ వచ్చేసి 6302120159 నా నెంబరు. కావాలనుకున్న వారు ఈ నెంబర్కు కాంటాక్ట్ కావచ్చు. మీరు ఎక్కడున్నా ఓకే. ఇప్పుడు ఈ లిక్విడ్ పంచర్ ఎస్ఎస్సి పంచర్ లిక్విడ్ ఇది. ఇప్పుడు ఇది టైర్ నెంబర్ 275/18 ఈ నెంబర్ దీనిలో చూసి ఈ లిక్విడ్ పోయడం జరుగుతుంది. ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేయాలి. ఇట్లా ప్రెస్ చేసి పెడితే నాకు లిక్విడ్ అనేది మంచిగా అదైతుంటుంది. ఇట్లా సీల్ ఉంటుంది, ఇట్లా సీల్ ఉంటుంది. ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. ఇట్లా పైప్ పెట్టి పెట్ చేస్తే పోతుంది.
పూర్తిగా పోవాలంటే ఇది మొత్తం పెట్టాలి. ఇట్లా సీల్ ఉంటుంది, ఇలా సీల్ ఉంటుంది. ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. ఇట్లా పైప్ పెట్టి సెట్ చేస్తే పోతుంది. పూర్తిగా పోవాలంటే ఇది మొత్తం పెట్టాలి. మళ్ళీ ఇట్లా పిన్ పెట్టాలి. పిన్ పెట్టి
పాటి పెట్టండి పాటియా ఈ లిక్విడ్ ఎస్ఎస్ పంచర్ లిక్విడ్ పోసిన ఇగో ఈ మూల ఇప్పుడు ఈ టైర్ కొడుతున్నా. ఈ టైర్ కొడుతున్నా. టైర్ కొట్టిన మార్కింగ్ ఇస్తుంది. అట్టెందుకు గీయాలి అది? ఇది మార్కింగ్ ఎందుకంటే మనం పోయెత్తాం కదా, పోయొచ్చిన తర్వాత ఇది పోతుంది కాబట్టి ఇది మన మార్కింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు రండి ఇలా ఉడవిస్తున్నా తీసుకో గేర్ వేసుకో. పెట్టాము మొదలు పంచర్ అయితే ఇట్లా గుడిగిలు వస్తాయి. ఇలాంటిది పంచర్ లేదు. ఇలాంటి పంచర్ లేకుండా మొల గుడికి పంచర్ లేదు. చూస్తారా నేను పట్టుకుంటుంది ప్రతి ఒక్కరు జనగంలో అందుబాటులో మనకి ఈ సుధాకర్ గారు ఉన్నారు. వీరిని మీరు సంప్రదించాలని, దీన్ని అన్ని విధాలుగా మీరు ఉపాధి పొందవచ్చు. సమస్యల నుండి, వాహన సమస్యల నుండి మనం దీన్ని గట్టెక్కచ్చని ఈ సందర్భంగా అందరికీ మేము కోరుతున్నామండి. ఎస్ఎస్ పంచర్ ఆయిల్ అన్నవాళ్ళు నాకు ఫోన్ చేసాడు. రాజు అన్న ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే వీడికి వచ్చిన మన ఓపెకేశ్వరం స్టేజ్ దగ్గరికి వచ్చిన ఇప్పుడు ఈ కారుకు ఇన్స్టాల్ చేస్తున్నాం ఎస్ఎస్సి పంచర్ ఆయిల్. ఇప్పుడు ముందుగా మొత్తం గాడ్ తీసేయాలి. మొత్తం గాడ్ తీసేసి ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి టైరుకు ఇస్తా చేయాలి. లిక్విడ్ ముఖం అప్పడుతుంది అలా. ఇప్పుడు ఇట్లా సీల్ ఉంటుంది. సీల్ తీసేయాలి. సీల్ తీసేసి పైప్ ఉంటుంది. పైపుకు ఎక్కేయడం జరుగుతుంది.
అయిపోయిందా? ఏ బండి అయినా ఇట్లా చేస్తే వస్తుంది సార్. ఏ బండి టీవీలెస్ అయినా ఏదైనా చేయొచ్చు. కాదు అసలే టైర్ ఎంత అది టైర్ని బట్టి ఉంటుంది. బండి టైర్ చిన్నది ఆటోది ఆటోకు దానికి టైర్కు నెంబర్ ఉంటుంది. నెంబర్ బట్టి మళ్ళా రోడ్ రాకుండా అదే అది వద్దండిగా మళ్ళీ ఇది ఏంటో పోద్దా? అది ఇలా ఓచిపోతే ఒప్పో దొరుకుతుంది. ఈ కంట్రోల్ ఉండదు నీకు. ఛార్జింగ్ ఇప్పుడు పంక్చర్ ఆయిల్ ఈ టైర్లో ఇన్స్టాల్ చేసిన గార్డు కొడుతున్నా. ఈ ఓవల్ కేశపురం స్టేజ్ దగ్గర ఇది. నాకు ప్లేస్ అది వస్తుంది ఫస్ట్ వస్తుంది అట. చేసినావా? ఈ కొట్టుడు ఇబ్బంది అవుతుంది. దానిలో చిన్నది కూడా ఉన్నది ఓటి. కార్కు ఛార్జింగ్ పెడితే సయ్య అని ఎక్కుతుంది. స్టార్ట్. ఈ ఎస్ఎస్ పంక్చర్ ఆయిల్ ట్రాక్టర్కు, లారీకి, బస్సుకు, బైక్కు దేనికైనా ఉపయోగపడుతుంది. ఇది పంక్చర్ కాదు. ఒకసారి పూసినా టైర్లో పూసినాం అనుకో మళ్ళీ లైఫ్లో పంక్చర్ కాదు. ఇప్పుడు ఈ లిక్విడ్ టైర్లో వస్తుంది. పైకంటే ఇదిగా పోతుందా?
లూజ్ లేదా అని దీని ఉంది. రోజు తెచ్చినావు ఒకటి అది ఓకే అంత పోయి కలగలుగుతుంది. వాళ్ళు ఉన్నది ఇంకా పైప్లో మళ్ళీ పోతుంది అది పెట్టి పోతుంది కదా సరిపోతుంది